నౌగాం పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ ఎలా జరిగింది? ఇది కూడా ఒక ఉగ్రవాద దాడేనా? యాక్సిడెంటల్ గా జరిగిందా లేదా ఇంటెన్షనల్ గా చేశారా అనే దాని మీద ఎన్నో ప్రశ్నలు మీడియా ముందున్నాయి. అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఆల్సో వైట్ కాలర్ ఉగ్రవాది డాక్టర్ ఉమర్ ను ఒక ఫేమస్ పత్రిక హీరోలాగా చిత్రీకరిస్తోంది. ఆ చిల్లర పత్రిక గురించి మాట్లాడతా. నవంబర్ 10th రోజు ఫరీదాబాద్ లో అల్ ఫలా యూనివర్సిటీ అనబడే ఉగ్రవాదులను తయారు చేసే కాలేజ్లో డాక్టర్ ముజంబుల్ అనబడే వైట్ కాలర్ ఉగ్రవాది ఇంటి నుండి 2900 కిలోల ఎక్స్ప్లోజివ్స్ ను, అమోనియం నైట్రేట్ ను, ఆర్డీఎక్స్ ను సీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే కదా. ఈ ఎక్స్ప్లోజివ్సే నౌగాం పోలీస్ స్టేషన్ లో పేలిపోయాయి. ఈ ఎక్స్ప్లోజివ్స్ ను జమ్మూ కాశ్మీర్ లోని నౌగాం పోలీస్ స్టేషన్ లో తరలించారు. ఈ ఎక్స్ప్లోజివ్స్ యొక్క శాంపుల్స్ ను చెక్ చేసే ప్రక్రియలో బ్లాస్ట్ జరిగింది. 9 మంది చనిపోయారు. సపరేట్ గా ఉగ్రవాదులు వచ్చి పోలీస్ స్టేషన్ ను లేపేయలేదు. ఉన్న ఎక్స్ప్లోజివ్సే పేలిపోయాయి. ఇది ఒక ఉగ్రవాద దాడి అని కొన్ని మీడియా ఛానల్స్ చెబుతున్నాయి. ఇందులో నిజం లేదు. అయితే వైట్ కాలర్ డాక్టర్లు ఎంత డేంజరస్ గా ఎక్స్ప్లోజివ్స్ ను తయారు చేశారు అనేది ఈ బ్లాస్ట్ తర్వాతే అర్థమవుతుంది. నవంబర్ 9న ఫరీదాబాద్ లో సీజ్ చేసిన ఎక్స్ప్లోజివ్స్ ను నౌగాంకు ఎందుకు తరలించారు అంటే, బికాజ్ ఈ ఫరీదాబాద్ యొక్క నెట్వర్క్ ను మొదటగా పట్టుకుంది జమ్మూ కాశ్మీర్ పోలీసులే కాబట్టి నౌగాం పోలీస్ స్టేషన్ కు తరలించారు. నవంబర్ 10th నుండి నవంబర్ 14th వరకు దాదాపు 4 రోజుల నుండి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అంటే ఎఫ్ఎస్ఎల్ టీం దీని గురించి వర్క్ చేస్తోంది. ఈ 3000 కిలోల ఎక్స్ప్లోజివ్స్ ను పోలీస్ స్టేషన్ బయట ఉన్న ల్యాబ్స్ లో పెట్టారు. ఎఫ్ఎస్ఎల్ టీం ఈ ఎక్స్ప్లోజివ్స్ లోని చిన్న చిన్న ముక్కలను తీసి ల్యాబ్స్ లో టెస్ట్ చేయడానికి కలెక్ట్ చేస్తోంది. ఈ ఎక్స్ప్లోజివ్స్ యొక్క నేచర్ ఏంటి, ఎటువంటి మెటీరియల్స్ దీంట్లో వాడారు, ఎటువంటి కెమికల్స్ ను వాడారు అనేది చెక్ చేయడానికి శాంపుల్స్ ను కలెక్ట్ చేస్తున్నారు. ఒక మర్డర్ అయిన వెంటనే ఎఫ్ఎస్ఎల్ టీం ఫుట్ ప్రింట్స్ ను, హెయిర్స్ ను, బ్లడ్ శాంపుల్స్ ను ఎలాగైతే కలెక్ట్ చేస్తుందో వీళ్ళు కూడా సేమ్ అలాగే కలెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ శాంప్లింగ్ చాలా జాగ్రత్తగా చేస్తారు. ఎక్స్పర్ట్స్ యొక్క గైడెన్స్ తో, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తో దీన్ని చెక్ చేస్తారు. ఈ ఎఫ్ఎస్ఎల్ టీంతో పాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకు చెందిన సభ్యులు కూడా ఉన్నారు. ఎందుకు శాంపుల్ కలెక్ట్ చేయాలి అంటే మన కోర్ట్స్ కు ఆధారాలు కావాలి కదా. మనది పాకిస్తాన్, బంగ్లాదేశ్ కాదు కదా. ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదం చేశారు అంటే మనలో నమ్మరు కదా. మన రాజకీయ నాయకుల్లోనే చాలా మంది నమ్మరు, మన భారతదేశంలోనే చాలా మంది ప్రజలు నమ్మరు. సో వీళ్ళకు ఆధారాలు కావాలి. ప్రతిదానికి మన వాళ్ళకు ఆధారాలు కావాలి. కాబట్టి ఈ అల్ఫలా డాక్టర్సే ఈ ఉగ్రవాదం చేశారు. అల్ఫలా డాక్టర్స్ వెనక జైషే మొహమ్మద్, పాకిస్తాన్ ఉంది అని నిరూపించాలి అన్న సాక్ష్యాలు కావాలి, ఆధారాలు కావాలి. ఈ శాంపుల్స్ ను ల్యాబ్స్ కు పంపి చెక్ చేసి దీంట్లో వాడిన ఎక్స్ప్లోజివ్స్ ఏ దేశం నుండి వచ్చాయి, అమెరికా నుండి, టర్కీ నుండి, పాకిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుండి, ఏ దేశం నుండి వచ్చాయి అనేది ప్రూఫ్స్ ద్వారా సబ్మిట్ చేయాలి. ఆథెంటిక్ ఎవిడెన్స్ ఇవ్వాలి. ఎక్స్ప్లోజివ్స్ ను ఎలా తయారు చేశారు, వీరి యొక్క ఉద్దేశం ఏంటి, కుట్రేంటి అనేది ఆధారాలతో నిరూపించాలి. ఈ ఎవిడెన్స్ ద్వారా జైషే మొహమ్మద్ హస్తం ఉంది లేదా పాకిస్తాన్ హస్తం ఉంది అనే ఆధారాలను నిరూపించాల్సి వస్తుంది. ఇవి సబ్మిట్ చేయలేదు అంటే వ్యవసాయం చేయడానికి డాక్టర్ ముజంబుల్ అమోనియం నైట్రేట్ ను స్టోర్ చేశాడు అని చెప్పి వార్తలు రాస్తారు. ఆముద గింజలను ఆ మెంటల్ డాక్టర్ ఫ్రమ్ హైదరాబాద్ వ్యాపారం చేయడానికి తేల్ నికాల్నేకి కలెక్ట్ చేశాడు అని చెప్పి కేసును కొట్టి పారేస్తారు. ఈ ప్రక్రియలో భాగంగానే అన్ఫార్చునేట్ గా బ్లాస్ట్ జరిగింది. ఈ ఎఫ్ఎస్ఎల్ టీం క్రైమ్ ఫోటోగ్రాఫర్స్ ముందే ఈ శాంపుల్స్ ను కలెక్ట్ చేస్తారు. అయితే బ్లాస్ట్ వల్ల ఫోటోగ్రాఫర్స్ కూడా చనిపోయారు. ఎఫ్ఎస్ఎల్ టీంలో 3, 2 క్రైమ్ ఫోటోగ్రాఫర్స్, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకు చెందిన పెద్ద ఆఫీసర్, 2 రెవెన్యూ ఆఫీసర్స్, ఒక టైలర్, ఇలా 9 మంది చనిపోతే 27 మంది గాయపడ్డారు. దిస్ ఈజ్ యాక్సిడెంట్ అని చెప్పి నౌగాం పోలీస్ అధికారులు క్లారిఫై చేశారు. మీడియా ముందుకు వచ్చి క్లారిఫై చేశారు. The samples of the recovery had to be forwarded for further forensic and chemical examination. On account of the voluminous nature of the recovery, this process was going on for the past 2 days, which means yesterday and day before, by the FSL team. Due to the unstable and sensitive nature of the recovery, the sampling process, the handling was being done with extreme caution, with utmost caution by the FSL team. However, unfortunately, during this course, last night, around 11:20 p.m., an accidental explosion has taken place. Any other speculation into the cause of this incident is unnecessary. Any other speculation into the cause of this incident is unnecessary. అయినా మనలలో చాలా మంది నమ్మడం లేదు. మన పోలీసులు, ఆర్మీ చెప్పిన మనలకు అర్థం కాదు. ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగి ఉంటుంది అంటే ఈ అల్ఫలా డాక్టర్స్ ఇమ్మెచ్యూర్ గా దీన్ని తయారు చేశారు. శాంప్లింగ్ చేసే సమయంలో, కట్ చేసే సమయంలో, స్క్రాప్ చేసే సమయంలో, ఒక చోటి నుండి ఇంకొక చోటికి మూవ్ చేసే సమయంలో ఫ్రిక్షన్ వల్ల పేలిపోయి ఉంటాయి.
అమోనియం నైట్రేట్లో ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ ఇవి అంత ఈజీగా పేలిపోవు. బట్ ఇందులో వీళ్ళు ఫ్యూల్ ఆయిల్ను ఇతరత్ర ఎక్స్ప్లోజివ్స్ను కూడా మిక్స్ చేశారు కాబట్టి ఈ మిక్సింగ్లో భాగంగా ఇవి చాలా డేంజరస్గా మారిపోతాయి. దాదాపు 2900 కిలోల ఎక్స్ప్లోజివ్స్ దొరికాయి అన్నారు. ఎక్స్ప్లోజివ్స్ అంటే మిక్స్చర్ ఆఫ్ అమోనియం నైట్రేట్, ఫ్యూల్ ఆయిల్, డిటోనేటర్స్, వైర్స్ ఇలా అన్నమాట. ఇప్పుడు ద వైర్ గురించి మాట్లాడాలి. వైర్ అనే పత్రిక గత కొద్ది రోజుల నుండి ఢిల్లీ బ్లాస్ట్ చేసిన డాక్టర్ ఉమర్, 2900 కిలోల ఎక్స్ప్లోజివ్స్ ను పోగు చేసిన డాక్టర్ ముజంబిల్ గనీను హీరోల్లాగా చిత్రీకరించడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్ బ్యాచ్లను 0.5 గాలను సంతోష పెట్టడానికి తెగ ప్రయత్నిస్తోంది. ఒక తప్పు జరిగింది అంటే తప్పు జరిగింది అని ఒప్పుకోవాలి. ఉగ్రవాదం చేశారు అంటే చేశారు అనేది ఒప్పుకోవాలి. దాంట్లో బట్ ఇఫ్లు పెట్టకూడదు. ద వైర్ బట్ ఇఫ్లు పెడుతోంది. ఇలాంటి పత్రికలకు వ్యతిరేకంగా మన ఛానల్ ఎప్పుడూ నిలబడుతుంది. వీళ్ళు జర్నలిస్ట్ పేరుతో ఎలా బ్రెయిన్ వాషింగ్ చేస్తున్నారో చూడండి. నిన్న ద వైర్కు చెందిన జహంగీర్ అలీ అనబడే ద వైర్ జర్నలిస్ట్ ఏమని ప్రచురించాడు అంటే, డాక్టర్ ఉమర్ అనే వ్యక్తి చాలా నిలకడగా ఉన్న వ్యక్తి అంట. 2900 కిలోల ఎక్స్ప్లోజివ్స్ ను దాచిపెట్టిన డాక్టర్ ముజంబుల్ గనీ రిలీజియస్ డాక్టర్ అంట. కాలేజ్కు చెప్పల్స్ వేసుకుని డాక్టర్ ఉమర్ వెళ్ళేవాడంట. డాక్టర్ ఉమర్కు అసలు ఫ్రెండ్సే ఉండేవారు కాదంట. ఒక రోల్ మోడల్ లాగా కాశ్మీరీ ప్రజలందరూ చూసేవారంట. స్టూడెంట్స్ కు రోల్ మోడల్ లాగా ఉండేవాళ్ళంట. ఓన్లీ స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేసేవాడంట డాక్టర్ ఉమర్. డాక్టర్ ముజంబిల్ అయితే ఈయన పేదవారి డాక్టర్ అంట, ఫ్రీగా చికిత్స చేసేవాడంట. ఇలా బ్రెయిన్ వాషింగ్ చేస్తున్నారండి. దీనికంటే దరిద్రం ఎక్కడైనా ఉంటుందా? 2001 పార్లమెంట్ అటాక్ కు మాస్టర్ మైండ్ అయిన ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ అయిన అఫ్జల్ గురును కూడా ఇలాగే హీరోలాగా చిత్రీకరించారు. అఫ్జల్ గురును మార్టైర్ను చేశారు, స్వతంత్ర యోధుడిని చేశాడు. అఫ్జల్ గురును కాశ్మీరీ పోరాటానికి చిహ్నంగా వైట్ వాషింగ్ జరిగింది. ఈ అఫ్జల్ గురును చూసుకునే ఎంతో మంది డాక్టర్లు ఉగ్రవాదుల్లా మారారు. 10-11 చేసిన డాక్టర్ ఉమర్ను, డాక్టర్ ముజమ్మిల్ను కూడా ఇలాగే హీరోల్లా చేస్తున్నారు. రేపటి రోజున వీళ్లను హీరోగా భావించి ఎంతో మంది దొంగ డాక్టర్లు, ఉగ్రవాద డాక్టర్లు బయటకు వస్తారు, భారత్పై ఉగ్రవాదం చేస్తారు. ద వైర్ అనే పత్రికలను భారత ప్రభుత్వం బ్యాన్ చేయాలి. ఇంకా మనం కళ్ళు మూసుకుంటే డాక్టర్ షహీద్ ను రుద్రమదేవిగా, డాక్టర్ ముజంబిల్ ను భగత్ సింగ్ లాగా వీళ్ళు చిత్రీకరిస్తారు. అల్ ఫలా యూనివర్సిటీ దగ్గరకు వస్తే, అల్ ఫలా యూనివర్సిటీ అనేది ఒక ఉగ్రవాద సంస్థ. దీన్ని బ్యాన్ చేయకుండా ఇంకా ఎందుకు పెట్టారు? బుల్డోజర్ పెట్టి లేపేయాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కాలేజ్కు అరబ్ దేశాల నుండి ఫండింగ్ వస్తుంది. ఈ కాలేజ్కు ఓనర్ దాదాపు 3 ఏళ్లు తిహార్ జైల్లో ఉన్నాడు. ఇందులో 40% కాశ్మీరీలే ఉంటారు. డాక్టర్ ఉమర్ వంటి ఉగ్రవాదులకు వీళ్ళు సీట్ ఇస్తారు. డాక్టర్ ఉమర్ను జమ్మూ కాశ్మీర్ హాస్పిటల్ నుండి తీసివేశారు. బికాస్ ఇతను ఒక రోగికి తప్పుగా చికిత్స చేసి చంపేశారు కాబట్టి తీసివేస్తే అసిస్టెంట్ డాక్టర్ పదవిని ఇచ్చింది అల్ ఫలా యూనివర్సిటీ. జమ్మూ కాశ్మీర్లో ఎవరైతే డీబార్ లేదా సస్పెండ్ అయి ఉంటారో అటువంటి డాక్టర్లకు అల్ ఫలా యూనివర్సిటీ ఆశ్రయం ఇస్తోంది. అల్ ఫలా యూనివర్సిటీ అనేది ఒక ఉగ్రవాద కొంప. నేషనల్ మెడికల్ ఏజెన్సీస్ డాక్టర్ ముజమ్మిల్ ను, డాక్టర్ షహీద్ ను, డాక్టర్ అహ్మద్ రాతెర్ ను, వీళ్ళ ముగ్గురి యొక్క డాక్టర్ లైసెన్స్ ను కొట్టిపారేయడం జరిగింది. ఈ అల్ ఫలా యూనివర్సిటీ నుండి ఉగ్రవాదులు ఇంకా బయట పడుతూనే ఉన్నారు. మొన్న అమీర్ ను అరెస్ట్ చేశారు. ఈ రోజు డాక్టర్ రాయిజ్ అహ్మద్ అనబడే పఠాన్కోట్ డాక్టర్ ను కూడా అరెస్ట్ చేశారు. నెక్స్ట్ హైదరాబాద్ లో ఉన్న మెంటల్ రైసిన్ డాక్టర్ అహ్మద్ యొక్క ఇంటిని, రాజేంద్ర నగర్ ఏరియాలో ఉన్న ఇతని ఇంటిని తనిఖీలు చేశారు. ఈ తనిఖీలు చేసింది యాంటీ టెర్రరిజం స్క్వాడ్. ఇక్కడ డాక్టర్ అహ్మద్ ను టార్గెట్ చేస్తోంది ATS. ఈ డాక్టర్ ముజంబిల్, డాక్టర్ అహ్మద్ రాథెర్ వీళ్ళందరినీ టార్గెట్ చేస్తోంది జమ్మూ కాశ్మీర్ పోలీస్. ఈ రైసిన్ డాక్టర్ అహ్మద్ యొక్క గుట్టును విప్పింది గుజరాత్ యొక్క ATS పోలీసులు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చాలా షార్ప్ గా ఇతన్ని పట్టుకున్నారు. ఇతని ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ఒక బ్లూ డ్రమ్ ఉందంట, 3 కిలోల క్యాస్టర్ ఆయిల్ పల్ప్ ఉందంట, రా మెటీరియల్ ఉంది, 5 లీటర్ల అసిటోన్ ఉంది, కెమికల్ సాల్వెంట్స్ ఉన్నాయి. కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్ చైనా నుండి ఈ వ్యక్తి కొనుక్కున్నాడు. ఇతను రాజేంద్ర నగర్ లో ఉన్న తన ఇంట్లో కోల్డ్ ప్రెస్ మిషన్ పెట్టుకొని ఆముద గింజల్ని కలెక్ట్ చేసుకొని క్యాస్టర్ ఆయిల్ నుండి రైసిన్ ను బయటికి తీస్తున్నాడు. ఇతని ఇంట్లో కెమికల్ బుక్స్ ఉన్నాయి. రైసిన్ ను, టాక్సిన్స్ ను ఎలా తయారు చేయాలి అనే రీసెర్చ్ ఈ వ్యక్తి చేస్తున్నాడు. ఈ డాక్టర్ అహ్మద్ ఒక బ్రదర్ ని అడిగితే మేరా భాయ్ తేల్ నికాల్నే కే లియే మిషన్ లేకే ఆయా అంటున్నాడు. అంటే ఇతను నిజంగా చెప్తున్నా, డాక్టర్ అహ్మద్ లక్షల ప్రజల ప్రాణాలు తీయడానికి రీసెర్చ్ చేశాడు. చైనాలో కెమికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఇతను ప్లానింగే వేరు, ఇతని విజనే వేరు. ఈయన మిల్క్ లో, ఫుడ్ లో, ప్రసాదంలో, వాటర్ లో రైసిన్ ను కలిపి ప్రజలు, చిన్నపిల్లలు, కుల మత తేడా లేకుండా అందరినీ చంపేయాలి అని చూశాడు. ఈ విధంగా ఒక పక్క కొన్ని పత్రికలు
ఉగ్రవాదులకు వైట్ వాషింగ్ చేసే పనిలో ఉన్నారు. వైట్ కాలర్ టెర్రరిజంను, ప్రొఫెషనల్ టెర్రరిజంను మార్టైర్ స్టేటస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. కాశ్మీరీ ఉద్యమానికి ఒక చిహ్నంగా చూపిస్తున్నారు. నేషనల్ హీరోస్ లాగా చూపిస్తున్నారు. ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా చూపిస్తున్నారు. ఇంకో పక్క అల్ఫలా వంటి యూనివర్సిటీ నుండి డాక్టర్లు కాదు ఉగ్రవాదులు బయటకు వస్తున్నారు. ఈ ఆపరేషన్లో అల్ఫలా నుండి ఇంకెంతమంది డాక్టర్లు ఉగ్రవాదులు బయటకు వస్తారో అర్థం కావడం. మూడో పక్క డాక్టర్ అహ్మద్, ఈ రైజింగ్ దొంగ, ఇతను ఎంతోమంది ప్రజల్ని చంపడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అనేది తెలుసుకోవాలి. ఇన్వెస్టిగేషన్ ఇంకా వేగవంతం చేయాలి. నా కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.